హాయ్, ఈరోజు మనము పోక్సో యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. టుడే వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద పోక్సో యాక్ట్. వాట్ ఈస్ ద పోక్సో యాక్ట్? పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ చిన్నపిల్లలకి లైంగిక దాడి నుంచి పరిరక్షించే చట్టం. దిస్ యాక్ట్ ఈస్ ఎనాక్టెడ్ ఇన్ 2012. దిస్ యాక్ట్ హ్యావింగ్ త్రీ కీ పాయింట్స్. ఈ యాక్ట్ యొక్క మూడు ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ ఫ్రమ్ ద సెక్సువల్ అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ పిల్లలు 18 వయసులో అంటే 18 years ఓల్డ్ అంటే 18 years లోపల ఉన్న పిల్లల్ని ఈ సెక్సువల్ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం, రక్షించడానికి చట్టం. రెండోది వచ్చేసరికి ఏంటంటే హ్యావింగ్ ద చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్. ఈ చట్ట ప్రకారము ఈ లైంగిక దాడులకు సంబంధించి ఈ లీగల్ ప్రొసీజర్స్ కానీ, ట్రయల్స్ కానీ, రికార్డింగ్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ చైల్డ్ ఫ్రెండ్లీగా రూపొందించబడ్డాయి. అంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి పిల్లలకి అనువైన ప్రదేశం తీసుకోవడం కానీ, లేకపోతే పోలీసులు ఇన్ఫార్మేటర్స్ వెళ్ళడం కానీ, మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ పిల్లలకి అనువైన రీతిలో రూపొందించబడ్డాయి. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే పిల్లల యొక్క పునరావాస కేంద్రాలకు కానీ పంపించడం కానీ, లేకపోతే స్పెషల్ కేర్ కల్పించడం కానీ, ఈ మూడు ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ యాక్ట్లో సెక్షన్ 2 కానించి సెక్షన్ 3 కానించి సెక్షన్ 15 వరకు అఫెన్సెస్, దాని కరస్పాండింగ్ పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేయబడి అనమాట. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే ఇన్వాల్వ్స్ ద పెనిట్రేషన్స్ ఆఫ్ ది చైల్డ్స్ బాడీ పార్ట్స్ విత్ ఆబ్జెక్ట్ ఆర్ సంబడీస్ బాడీ పార్ట్. అంటే ఈ పిల్లల యొక్క శరీరంలోకి ఇంకొక శరీరం యొక్క భాగం కానీ లేకపోతే వస్తువుతో కానీ చొప్పించడాన్ని పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే ఈ పిల్లల యొక్క బాడీలోకి యోనిలో కానీ, నోట్లో కానీ, ఇంకొక బాడీ యొక్క పార్ట్ ద్వారా కానీ, లేకపోతే దాని వస్తువు ద్వారా కానీ చొప్పించడం కానీ ఇట్లాంటి వాటిని పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. దీనికి పనిష్మెంట్ సెక్షన్ 4 ప్రకారం 10 years ఇంప్రెస్మెంట్ ఆర్ లైఫ్ ఇంప్రెస్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ, మరణ శిక్ష కానీ, జీవిత ఖైదు కానీ, 10 years ఇంప్రెస్మెంట్ కానీ పెనాల్టీగా పనిష్మెంట్గా ఇవ్వబడుతుంది. ఇది 3-4. సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్. అంటే దీని ప్రకారం ఏంటంటే ఈ పైన ముందర చెప్పినట్లుగా ఈ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ఆ లైంగిక దాడిని ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, పోలీసులు కానీ, ఏదైనా లీగల్ అథారిటీలో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్లో ఉన్న కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇలాంటి లీగల్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఆ లైంగిక దాడి చేయడం అనేది నేరం, పెద్ద అఫెన్స్గా పరిగణించబడింది. దానికి వచ్చేసరికి పనిష్మెంట్ వచ్చేసరికి డెత్ ఆర్ లైఫ్ ఇంప్రెస్మెంట్. అది 4 and 5లో ప్రిస్క్రైబ్ 5 and 6లో ప్రిస్క్రైబ్ చేయబడింది. నెక్స్ట్ వన్ వచ్చేస్తే సెక్సువల్ అసాల్ట్. ఇది వచ్చేసరికి లైంగిక దాడి అంటే టచింగ్ ద చైల్డ్స్ బాడీ విత్ సెక్సువల్ ఇంటెంట్ వితౌట్ పెనట్రేషన్. అంటే లైంగిక వాంఛతో పిల్లల యొక్క బాడీని స్పృశించడం కానీ, తాకడం కానీ నేరము. ఈ చొప్పించకుండా అంటే జస్ట్ బాడీని టచ్ చేయడం విత్ సెక్సువల్ ఇంటెంట్తో ఉంటే అది అఫెన్స్. దానికి వచ్చేసరికి 3 to 5 years ఇంప్రెస్మెంట్ ఉంది ప్లస్ ఫైన్ ఆల్సో. దీనికి ఒక కేసు ఏముందంటే బాంబే హైకోర్టు acquitted a man on the grounds of there is no skin to skin contact. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టచింగ్ ద చైల్డ్ బాడీ విత్ ద సెక్సువల్ ఇంటెంట్ దాట్ ఇట్సెల్ఫ్ ఎనఫ్ టు కన్సిడర్ అన్ అఫెన్స్, నో నీడ్ టు హ్యావ్ ద స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. అది ఒక కేసు కూడా ల్యాండ్ మార్క్ కేసు కూడా ఉందన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్. ఇది సెక్షన్ 9 and 10లో ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఏం చెప్తుందంటే టచింగ్ ద బాడీ విత్ సెక్సువల్ ఇంటెంట్ వితౌట్ పెనట్రేషన్. ఏదైతే మనం సెక్సువల్ అసాల్ట్ చెప్పుకుందామో అదే జరిగింది, కానీ అది చేసే వ్యక్తులు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, గురువులు అయి ఉండొచ్చు, గార్డెన్ ఎవరైతే ఉన్నాడో, లేకపోతే ఎవరి సంరక్షణ అయితే ఆ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇటువంటి లైంగిక దాడి చేస్తే నేరం. దానికి పనిష్మెంట్ వచ్చేసరికి 5 to 7 years ఇంప్రెస్మెంట్ ప్లస్ ఫైన్. ఇది సెక్షన్ 9, సెక్షన్ 10 ద్వారా ప్రిస్క్రైబ్ చేశారు. సెక్షన్ 11-12 is the sexual harassment of child, which involves the verbal remarks, gestures, pornography movie. అంటే
పిల్లలకి కొంత శరీర భాగాలు చూపించడం కానీ, అశ్లీల చిత్రాలు చూపించడం కానీ, కొన్ని సౌండ్స్ చేయడం కానీ, వాళ్ళని ఫాలో అవ్వడం కానీ, కొన్ని ఫోటోలు చూపించడం కానీ, అశ్లీల ఫోటోలు చూపించడం కానీ, ఇవన్నీ సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి. దీనికి పనిష్మెంట్ వచ్చేసరికి 3 years పనిష్మెంట్ ప్లస్ ఫైన్ ఉంది. దానికి అది వచ్చేసరికి సెక్షన్ 12 ప్రకారం. లాస్ట్ వన్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ 13 and 14 యూజ్ ఆఫ్ చైల్డ్ ఇన్ పోర్నోగ్రఫీ. అంటే పిల్లలని ఈ అశ్లీల చిత్రాల్లోకి నటింప చేయడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఫోటోలు తీయడం కానీ, ఇదంతా అఫెన్స్. దాట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 13. వాళ్ళకి వచ్చేసరికి పనిష్మెంట్ వచ్చేసరికి సెక్షన్ 14 ప్రకారం 5 to 7 years ఇంప్రెస్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెన్స్. అంటే అది రిపీటెడ్ గా జరిగితే వాళ్ళకి లైఫ్ ఇంప్రెస్మెంట్ కూడా ఉంటుంది. అంత శిక్ష వేయడానికి ఆస్కారం ఉంది సెక్షన్ 14 ప్రకారం. సెక్షన్ 15 ఏం చెప్తుందంటే స్టోరేజ్ ఆఫ్ పోర్నోగ్రఫీ మూవీ ఇన్వాల్వ్స్ ద చైల్డ్. పిల్లల యొక్క అశ్లీల చిత్రాలను దాచిపెట్టడం కానీ, దాన్ని ప్రాసెస్ చేయడం అంటే పంపించడం కానీ, షేర్ కానీ చేయడం కూడా అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. దానికి ఏంటంటే ఈ కొన్ని డిపార్ట్మెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి కరెక్ట్ చేయడానికి అవకాశం ఇస్తారు అన్నమాట. సెక్షన్ 15. ఇవి యాక్చువల్గా పోక్సో యాక్ట్ లో మనకి 46 సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ 3 నుంచి 15 అనేసరికి ఈ 3 నుంచి 15 సెక్షన్స్ వరకు ఏంటంటే అఫెన్స్ గురించి దాని కరెస్పాండింగ్ పనిష్మెంట్ బోత్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ సెక్షన్ 3 to 15 వరకు. రిమైనింగ్ సెక్షన్స్ గురించి ఏం చెప్తాయంటే కోర్టులు ఉండాలి, స్పెషల్ కోర్ట్స్ ఉండాలి, ఎలాగ రికార్డ్ చేయాలి స్టేట్మెంట్, అక్యూజ్డ్ ని విక్టిమ్ ని ఎలా సపరేట్ పెట్టాలి, ఎటువంటి మార్గాలు ఉన్నాయి మనం రికార్డ్ చేయడానికి, ఇవన్నీ రిమైనింగ్ సెక్షన్స్ ని ప్రిస్క్రైబ్ ఆల్ ది రిమైనింగ్ ప్రొసీజర్స్, లీగల్ ప్రొసీజర్ యాక్టివిటీ. మనం ఇంకొక 4 సెక్షన్స్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ 19 నుంచి 22 వరకు. సెక్షన్ 19 ఏం చెప్తుందంటే ఈ ఎఫెన్స్ గురించి ఏమైనా ఎవరికైనా తెలుసుంటే, ఇఫ్ ఎనీవన్ నోస్ అబౌట్ దిస్ సెక్షువల్ ఎఫెన్స్ ఆన్ చైల్డ్, పిల్లల మీద ఎవరికైనా లైంగిక దాడి జరిగిన విషయం ఎవరికైనా తెలుసుంటే అది రిపోర్ట్ చేయాలి. 19 చెప్తుంది అది మ్యాండేట్ టు రిపోర్ట్ ద పోలీస్ స్టేషన్ ఆర్ జువెనైల్ స్పెషల్ పోలీస్ యూనిట్ కన్నా మనం రిపోర్ట్ చేసి ఉండాలి. సెక్షన్ 20 ఏం చెప్తుందంటే ఈ లాడ్జెస్ కానీ, మీడియా కానీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవరికైనా దట్స్ ఫర్ దమ్ మ్యాండేటరీ. ఇఫ్ ఎనీవన్ నోస్ అబౌట్ దిస్ అసాల్ట్, సెక్సువల్ అసాల్ట్ గురించి వాళ్ళకి తెలుసుంటే, లైంగిక దాడి గురించి వాళ్ళకి తెలుసుంటే వాళ్ళకి మ్యాండేట్ గా రిపోర్ట్ చేసి ఉండాలి. సెక్షన్ 21 ఏం చెప్తుందంటే ఇఫ్ ఆఫ్టర్ నోయింగ్ దిస్ అఫెన్స్ ఇఫ్ దే నాట్ రిపోర్టెడ్ దెన్ దట్ ఈస్ అఫెన్స్. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే అఫెన్స్ గురించి అది రిపోర్ట్ చేయకపోయినా కూడా అది నేరం, దానికి కూడా శిక్ష అవుతుంటారు. సెక్షన్ 22 ఏం చెప్తుందంటే ఫాల్స్ కంప్లైంట్స్. ఇఫ్ ఎనీవన్ గివెన్ ద ఫాల్స్ కంప్లైంట్స్ విత్ మాలిషియస్ ఇంటెంట్, తప్పుడు ఉద్దేశంతో ఎవరైనా ఫాల్స్ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకి 6 months ప్రిజన్, 6 months శిక్ష ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా వేసే అవకాశం ఉందన్నమాట. ఇది ఓవరాల్ పోక్సో యాక్ట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.